కోర్స్‌లో దేని గురించి చదువుతారు, ఎంత వరకు చదువుతారో వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు. పోనీ కోర్స్ అయిపోయాక వాట్ ఆర్ ద ఆప్షన్స్ అన్న క్లియర్ క్లారిటీ ఉండట్లేదు సార్. అదే స్టూడెంట్స్‌కి వాళ్ళు తీసుకున్న కోర్స్‌లో ఏ టాపిక్ గురించి చదువుతారో అన్న ముందే క్లారిటీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంజినీర్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇంజినీర్ అవ్వాలి అంటే దేర్ ఆర్ ఆల్‌మోస్ట్ ఒక 50 ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి సార్. ఈ ఇంజినీర్ వాళ్ళ పిల్లలకి ముందే క్లారిటీ ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఒక ఆబ్జెక్టివ్‌తోని ముందుకెళ్తారు. పేరెంట్స్ కూడా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే పిల్లలకి ఏ గవర్నమెంట్ జాబో తెలీదు. కానీ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్తారు. వాళ్ళకి 10థ్ లోనే ఒక మంచి క్లారిటీ ఇచ్చామనుకో సార్, వాళ్ళింకా లైక్ ఒక గోల్‌ని సెట్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. అందులో అడ్డంకులొచ్చినా గానీ, అరే! నేనే సెట్ చేసుకున్నా గదా! నేను స్ట్రగుల్ చేయాలి అని ముందుకెళ్తారు. అదే ఎవరో ఒకరు చెప్పడం వల్ల డెసిషన్ తీసుకొని ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అనో ఎవరో ఒకరు చెప్తారు. ఎంబీబీఎస్ఏ అవ్వాలి అని అనుకుంటారు. అక్కడికి పోయినాక ఎంబీబీఎస్ సీట్ రావాలంటే చాలా కష్టము. ఆ స్ట్రగుల్స్ అవన్నీ తెలియక ఎంబీబీఎస్ రాకపోతే ఫార్మసీ సైడ్ ఎళ్తారు. ఇవి రెండే ఉన్నట్టు కాకుండా ఇంకా దేర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్ ఆఫ్టర్ బైపీసీ లైక్ బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎన్వైఎస్. సో, ఇలా చాలా ఉంటాయి. బీఎస్సీలో ఆల్మోస్ట్ ఐ హావ్ రీసెర్చ్డ్ సార్ దేర్ ఆర్ 70 బీఎస్సీ ఆప్షన్స్. ఈ అవేర్‌నెస్ అనేది స్టూడెంట్స్‌కి ఉండట్లేదు. ఎక్కువ ఎవరు ఏది ఇప్పుడు మూవీస్‌కి కూడా ఎడిక్ట్ అయిపోతున్నారు సార్. లాస్ట్ టైమ్ వచ్చిన మూవీ బయోటెక్నాలజీ మీద సంథింగ్ ఒక మూవీ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ బయాలజీ. ఆ బయాలజీ అంటే ఏంటో తెలియదు టెక్నాలజీకి. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదో బ్లైండ్‌గా ఎళ్ళిపోతున్నారు సార్ స్టూడెంట్స్. అది నచ్చకపోయినా దాంట్లోనే ఉండిపోతున్నారు. దే దే ఆర్ ఇంక్రీజింగ్ దట్ ప్రెషర్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళకి ముందే అవేర్‌నెస్ ఇవ్వాలి అని అలా అనుకున్నాను సార్. అంటే లైక్ మా బ్రదర్ చేసిన తప్పు ఇంకా ఏ స్టూడెంట్స్ అలా చేయకూడదు. మా పేరెంట్స్ పడుతున్న సఫర్ ఏ పేరెంట్స్ పడకూడదు అని ఐ థాట్ ఇట్స్ ఒక చిన్న డెసిషనే కదా సార్. లైక్ ఇప్పుడు 10థ్ దగ్గర ఒక్క చిన్న ఇప్పుడు స్టూడెంట్స్ మ్యాథ్స్ సిస్టమ్ ఉంటే ఎంపీసీ వెళ్తారు. కానీ Like, లాంగ్ network. బయాలజీ సిస్టమ్‌ను బయాలజీతో వాళ్ళు ఎంచుకున్న గోల్‌తోని బేసిక్ కోర్స్ అనేది తీసుకోవాలి అని వాళ్ళకి క్లియర్ అవేర్‌నెస్ ఇవ్వడానికి. సార్ మీరు దాంట్లో ఉన్నారని నాకు తెలిసి ఐ వాంట్ టు జాయిన్ దిస్ కోర్స్ అని చాలా మంది స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ తీసుకురావాలి సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ అగైన్. వెల్కమ్. సో థాంక్ యూ. మిత్రులారా, అందరికి కూడా మరొకసారి హ్యాపీ ఈవినింగ్ అండ్ వెల్కమ్. ఐ నో సాయి కిరణ్ గారు చెప్పినట్టు 200+ మెంబర్స్ ఉన్నారు గ్రూప్లో, బట్ హార్డ్లీ 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. సో దట్ ఈస్ వేర్ ద ఛాలెంజ్. మన గురువు గారు కూడా అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలి అని చాలా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు లాంచ్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఐ థింక్ వీఆర్ నాట్ రియల్లీ యూటిలైజింగ్. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ యువర్ టైం. సో సుధీర్ గారు చెప్పినట్టు ఈ సమ్మరైజ్ రియల్లీ వెల్. ఈ రోజు యువత చాలా చాలా సఫర్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు మెట్రిక్స్ చూస్తే దాదాపుగా మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా మంది అనుకుంటాము మనకి త్వరగా చనిపోతున్నాము, ఒకప్పుడు ఎక్కువ కాలం బతికేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఏజ్ అనేది పెరుగుతూ వస్తుంది. అంటే గ్రాడ్యువల్గా కూడా టెక్నాలజీ అభివృద్ధి కానీ ఇదని జరగడం వల్ల ఏజ్ అనేది ఎక్కువ కాలం బతుకుతున్నారు ఈ రోజుల్లో, రైట్? శాలరీస్ గణనీయంగా పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరిగింది, ఈ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కానీ ఇవన్నిటితో పాటు ప్రెషర్ కూడా పెరుగుతోంది, టెన్షన్ కూడా పెరుగుతోంది. ఎంప్లాయీస్ ఎన్నో జాబులు తెచ్చినా లక్షలు సంపాదిస్తున్నా కూడా హ్యాపీనెస్ అనేది లేదు. చాలా వరకు కూడా వాళ్ళ కెరీర్స్కి వాళ్ళ లైఫ్ మిస్ మ్యాచ్ ఉండడం కానీ, లేదా వాళ్ళు అనుకున్న కెరీర్స్లో పని చేయకపోవడం కానీ, పేరెంటల్ ప్రెషర్ కానీ, సొసైటీ ప్రెషరు, లేకపోతే పక్క వాళ్ళు సక్సెస్ అయ్యారు మనం కూడా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి ఎన్నో కారణాల వల్ల ఈ రోజుల్లో యువత సరి అయిన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ లైఫ్ని చాలామంది కూడా ఇట్లా సుధీర్ గారు చెప్పినట్టు వాళ్ళ బ్రదర్ లాగా ఎంతోమంది కూడా వాళ్ళ లైఫ్ని కూడా త్యాగం చేస్తున్నారు. బట్ మనం ఒక చక్కటి అవకాశం అండి. అంటే మనము 8th, 9th, 10th నుంచి కూడా పిల్లలకి అవేర్నెస్ కలిగించగలిగితే, డిఫరెంట్ కెరీర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవచ్చు, రైట్? సో మనకి ఈరోజు రామచంద్రుడు గారు అందుబాటులో ఉన్నారు. సో హీ ఈజ్ ఏ సర్టిఫైడ్ కెరీర్ కౌన్సిలర్, అలాగే ఇంపాక్ట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎన్నో సంవత్సరాలుగా ఇంపాక్ట్కి నిరంతరంగా సేవలు అందిస్తున్నారు. ఉదయం డిజైనర్ టాక్ నుంచి రాత్రి కార్యక్రమాల వరకు ప్రతిరోజు కూడా ఎన్నో సేవలు అందిస్తూ సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు. సో హీ హిమ్సెల్ఫ్ కండక్టెడ్ ఎన్నో కెరీర్ గైడెన్స్ సెషన్స్ కూడా చేశారు. సో తను ఈరోజు మనకి అసలు ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అలాగే దీని విశిష్టత ఏంటి, ఎందుకు ఇది ఇంపార్టెంట్, వై ఆల్ ఆఫ్ ట్రైనర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి, దెన్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. ఎందుకంటే మనకి లక్షల స్టూడెంట్స్, కోట్ల స్టూడెంట్స్ ఉన్నారు, మనం ఎలా ఎడ్యుకేట్ చేయగలము,
ఇంపార్టెంట్లీ అసలు ట్రైనింగ్స్ చేసిన తర్వాత హౌ టు ఎర్న్ ఇన్కమ్, దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఇంపార్టెంట్ అజెండా, రైట్? సో ఇవన్నీ ఎలా చేయాలో వివరించడానికి మనకు రామచంద్రుడు సార్ వచ్చారు. సో వితౌట్ ఎనీ డిలే ఐ ఇన్వైట్ హిమ్. సార్ ప్లీజ్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ జాయినింగ్. ఓవర్ టు యూ సార్. Yes, sir. Thank you, sir. Thank you, sir. Sridhar sir. Happy evening, అందరికండి. Happy evening. Yes, thank you very much. Yeah. ఇందాక ఐ థింక్ అదే సుధీర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. దట్ ఈస్ ఓకే. అండ్ వన్ థింగ్ అండి, ఒకటి మనకు యాజ్ ఇంపాక్ట్ ట్రైనర్స్, ఇంపాక్ట్లో ట్రైన్ అయ్యారో వాళ్ళందరికీ తెలిసిందే, జీవితంలో చేయాల్సింది చాలా ఉంది. వీ కెన్ డూ లాట్ మోర్ వండర్స్, రైట్? సో ఎవరైతే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి మనం సహాయం చేయగలం. We have that capacity and capability to save some people's life. We have the capacity and capability to make them successful. కాబట్టి ఎవరైతే ఈరోజు ఇంట్రెస్ట్గా ఈ సెషన్కి వచ్చారో, కెరీర్ గైడెన్స్కి చేయాలి ఒకటి, we have to support students అని, I think that is the best thing that we can do in life. ఇందాక డిస్కస్ చేసినట్టుగా సాయి కిరణ్ గారు కావచ్చు, సుధీర్ సార్ కావచ్చు, ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు కావచ్చు, డిస్కస్ చేసినట్టుగా నాకు జనరల్గా ఈ క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా స్టూడెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, తమ జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళు ఏం కోరుకుంటారు? ఒకటి, గొప్పగా మార్క్స్ రావాలని కోరుకుంటారా? లేకుంటే వనరులు, రిసోర్సెస్ సపోర్ట్ కావాలని కోరుకుంటారా? లేకుంటే పేరెంట్స్ సపోర్ట్ కావాలని కోరుకుంటారా? లేకుంటే రైట్ కెరియర్ గైడెన్స్ కావాలని కోరుకుంటారు? చాట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. లెట్ మీ సీ. వన్ ఈజ్ మోర్ మార్క్స్, ఎక్కువ మార్కులు రావాలి అనుకుంటారు కొంతమంది. ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బెటర్ రిసోర్సెస్, సి రైట్ కెరియర్ గైడెన్స్, అండ్ D is parental support. Right, అందరూ without any doubt, everybody says career guidance. This is the thing, the best thing that is needed. That is the only thing I would say as of now. Students కావాల్సింది, వాళ్ళు సక్సెస్ అవ్వాల్సింది ప్రధానమైనది is right career guidance, and that's where you can actually make the difference to in their life. మీరు ఎక్కడైతే ఇక్కడ వచ్చారో, మీరు వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పు తేగలరు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు సంబడీస్ లైఫ్. చాలా మంది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పీపుల్, కొంతమంది పేరెంట్స్ ప్రెషర్ వల్ల కావచ్చు, ఇప్పుడు ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను, మా ఒక కొలీగ్స్ ఉంటారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ఇంజనీరింగ్, దాన్ని మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేయాలి కదా అని ఆలోచిస్తుంటారు కొంతమంది. లేకుంటే ఒకవేళ అతనే ఇంజనీర్ అయి ఉంటే, ఒక పేరెంట్ ఇంజనీర్ అయి ఉంటే, నేను ఇంజనీర్ కాబట్టి మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కావాలి అని సక్సెస్ఫుల్ అవుతారు కదా. నిన్న చెప్తుంటారు కదా, పులి గడుపున పులి పడుతుంది అంటే, నేను పులి అయితే పిల్లాడు పులి అవ్వాలి. అది రైట్ ఉండొచ్చు, కానీ కెరియర్లో వీఆర్ యూనిక్. ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. మా ఫాదర్కి వచ్చిన నాలెడ్జ్, మా ఫాదర్కి వచ్చిన స్కిల్ నాకుండా లేదు. అందుకంటే గొప్పగా ఉండొచ్చు నేను, నాకంటే గొప్పగా నా పిల్లలు ఉండొచ్చు. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. కొంతమంది ఇలా కూడా అనుకుంటారు, నేను అవ్వలేకపోయాను కాబట్టి నా పిల్లలు అవ్వాలి. నేను ఇంజనీర్ అవ్వలేదు, నేను బాగా ట్రై చేశాను, ఎంసెట్ రాశాను, ఎంసెట్ ర్యాంక్ రాలేదు, ఎగ్జామ్లు రాశాను రాలేదు, అట్లీస్ట్ మా పిల్లలనే కావాలి అని కోరిక ఉంటుంది. దట్ ఈస్ గుడ్ థింగ్, బట్ యూ కెనాట్ ఫోర్స్ సంబడి. ఇలా పేరెంట్స్ ప్రెషర్ వల్ల కొంతమంది గెట్ ఇన్ టు డిఫరెంట్ ట్రాక్. అలాగే పీర్ ప్రెషర్. కాలేజీలో ఉంటారు, కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏం చేస్తారంటే, నువ్వేం చేస్తున్నావు అంటే, నేను బైపీసీ తీసుకుంటున్నాను రా, ఓకే నేను కూడా బైపీసీ తీసుకుంటాను. పిల్లలకు ఆలోచన ఉండదు. ఎప్పుడైతే 8th 9th 10th కావచ్చు, ఇంటర్మీడియట్, ఆ పాయింట్లో యాక్చువల్గా ఆ మైండ్ అనేది సరిగ్గా డెవలప్ అయి ఉండదు. కాబట్టి ప్రాబబ్లీ మా ఫ్రెండ్స్ ఏం తీసుకుంటారో నేను కూడా తీసుకుంటాను,
అని అక్కడ తీసుకెళ్తారు. ఇంకోటి విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే మెయిన్లీ ద పీపుల్ హూ టేక్ బైపీసీ ఎందుకు తీసుకుంటున్నావు అంటే, నాకు మ్యాథమెటిక్స్ అంటే కష్టం, నాకు మ్యాథమెటిక్స్ కష్టం కాబట్టి నేను బైపీసీ తీసుకున్నాను. బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కాదు. నాకు మ్యాథమెటిక్స్ రాదు, నాకు బయాలజీ రాదు, కాబట్టి నేను సిఎస్ తీసుకున్నాను. ఇలా వాళ్లకు ఏదైతే ఇష్టం ఉందో, లేకుంటే వాళ్ళకి ఏదైతే వచ్చో, అయితే వాళ్ళకి ఇంపార్టెంటో అది కాకుండా వేరే దాంట్లో రాంగ్ ట్రాక్లో పడిపోతారు. అలాంటి వాళ్లకు మనం రైట్ టైంలో, రైట్ ఏజ్లో కెరియర్ గైడెన్స్ ఇవ్వగలిగితే మిమ్మల్ని వాళ్ళు జీవితంలో మర్చిపోలేరండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏ పర్సన్ హూ కెన్ గివ్ కెరియర్ గైడెన్స్. వాళ్ళ ఉన్న న్యాచురల్ అబిలిటీస్ బట్టి, అఫ్కోర్స్ మనం వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడతాము, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ న్యాచురల్ అబిలిటీస్ని బట్టి వాళ్లకు ఏది రైట్, వాట్ ఈస్ ద రైట్ కెరియర్ దట్ షుడ్ చూస్. మనం చెప్పము, ఇది చేసుకొని చూసేసి చెప్పము. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ చూసి వాళ్ళకి మనం గైడ్ చేస్తాం. దీంట్లో అయితే దీస్ ఆర్ ద సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. చాలా మంది 85%, 90% ఆఫ్ స్టూడెంట్స్కి ఏ కెరియర్ గైడెన్స్ లేక వాళ్ళు తప్పు కెరియర్ చూస్ చేసుకుంటారు. అండ్ ఇఫ్ యూ కెన్ బి దట్ పర్సన్ హూ కెన్ చేంజ్ దేర్ లైఫ్, ది బెస్ట్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో, దట్ ఈస్ వన్ థింగ్, సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ ఎవరైతే ఎదుటి వాళ్ళ జీవితంలో మనం ఒక మార్పు తెస్తే ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. జస్ట్ థింక్ అబౌట్ వన్ పర్సన్. ఇట్ ఈస్ వెరీ ఫేవరెట్ యాక్చువల్గా. థింక్ అబౌట్, కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీ కెరియర్ చేసుకోవడానికి మీ జీవితంలో ఎవరైనా ఇన్స్పైర్ చేశారా, మోటివేట్ చేశారా? ఆ వ్యక్తి గురించి ఒకసారి తలుచుకోండి. థింక్ అబౌట్ ఎ పర్సన్. మీరు ఏ రంగంలో ఉండొచ్చు, ఇప్పుడు ఈరోజు ఏ పని చేస్తుండొచ్చు, కానీ మీరు ఒక కెరియర్ చూస్ చేసుకోవడానికి దెర్ విల్ బి వన్ పర్సన్, అండ్ వీ ఆల్వేస్ థ్యాంక్ దట్ పర్సన్. నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు, ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు, ప్రతి సెషన్లో చెప్తుంటాను అది. ఐ ఆల్వేస్ థ్యాంక్ మై టీచర్ భద్రసేనయ్య గారు. హీ వాజ్ మై మ్యాథ్స్ టీచర్. నేను ఇంజనీరింగ్ చేయడానికి ఈ లాస్ట్ 30 yearsలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఉండడానికి హీ వాజ్ ద గైడ్, ఐ వుడ్ సే. నేను చేసే నా సబ్జెక్ట్ నాలెడ్జ్ బట్టి, నేను చేసే ప్రాబ్లమ్ సాల్వింగ్ బట్టి, ఇదైతే ఈ ఇంజనీరింగ్ కెరియర్ అయితే బాగుంటుంది, దీనికి మీరు ఇంజనీరింగ్ రాయొచ్చు, ఎంసెట్ రాయొచ్చు. ఎంసెట్ అంటే కూడా తెలియదు నాకు యాక్చువల్గా. నేను 10th క్లాస్ ఆ టైంలో ఇంజనీరింగ్ కావాలంటే ఎంసెట్ ఉంటుంది ఎగ్జామ్ కూడా తెలియదు నాకు. బట్ సంబడి హ్యాస్ టోల్డ్ మీ, మీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాస్తే నీకు ఇంజనీరింగ్ వస్తుంది. దెన్ అప్పుడు నేను ఇంజనీరింగ్ రాసి ఎంట్రన్స్ రాస్తే నాకు 52nd ర్యాంక్ వచ్చింది. దెన్ ఐ గాట్ ఇంటు ద కాలేజ్ కాల్డ్ JNT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అంటే ఎవరైనా మనకు గైడ్, ఒకవేళ నాకు చెప్పలేదు అనుకోండి, నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్, నేను ఒకటే సెటిల్ అయిపోయామని. అలాంటి వ్యక్తులు ఒకవేళ మనమే అయితే, నా ఒక వ్యక్తి గుర్తున్నారు, మీకు కూడా ఒక వ్యక్తి గుర్తుంటారు. ప్రాబ్లీ యూ కెన్ షేర్ దర్ నేమ్. మీరు చాట్ బాక్స్లో షేర్ చేయొచ్చు మీకు గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి గురించి. ఒకరి పేరు షేర్ చేయండి. సో somebody can type. Okay, so let me take శ్రీకాంత్ గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, రైట్? మన శ్రీధర్ సార్ కూడా యాక్చువల్గా ఆర్ఎన్ దత్తా గారు రాశారు, అండ్ సుధీర్ గారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు చూస్తే సుదర్శన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు గుర్తుంటారండి. అలాగే శ్రీకాంత్ గారు కూడా ఒక 100 మందికి గుర్తుండాలి. ఎప్పుడైతే మీరు కెరీర్ గైడెన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తారో, వేరే వాళ్ళకి అయితే కెరీర్ గైడెన్స్ ఇస్తారో,
ఎలాగైతే మీకు సుదర్శన్ రెడ్డి గారు గుర్తున్నారో అలాగే శ్రీకాంత్ గారు కూడా ఒక 100 మంది 200 మందికి గుర్తుంటారు. ఇమాజిన్ హౌ దట్ వుడ్ బి. చంద్రకళ గారు, ఎంఎస్ గారు అంటారు, రామ్మోహన్ రావు గారు, సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారికి ఎలాగైతే రామ్మోహన్ రావు గారు గుర్తున్నారో సత్యనారాయణ గారు కూడా ఒక 100 మందికి 200 మంది గుర్తుంటారు. ఎందుకంటే మనము వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళని అవుతాం. ది బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, రైట్? మనము ఎప్పుడైతే మనకు ది బెస్ట్ సాటిస్ఫాక్షన్ మన లైఫ్లో ఎప్పుడు వస్తుందంటే ఎవరికైనా మనం సహాయం చేసి వాళ్ళు ఎదిగినప్పుడు మనకు బెస్ట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనకి ఎదిగినప్పుడు ఎలా వస్తుంది, బట్ మన వల్ల ఎవరైనా మారితే, ఇమాజిన్ మీ వల్ల మనకు 100 మంది మారాలనుకోండి, ఎలా ఉంటుంది? ఎలాగైతే మనకు ఒక గైడ్ మన జీవితాన్ని మార్చారో మనం ఒక 100 మందిని మార్చబోతున్నాము, ఆ 200 మంది మార్చబోతున్నాము, ఫర్ దట్ మ్యాటర్ మేబీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వి మైట్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్. ఎలాగైతే మనము ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే మనం ఈ నవడేస్ వి యూజ్ గూగుల్ మ్యాప్ చూసి వెహికల్ తీసి చూస్తాము, రైట్? హౌ టు రీచ్ వరంగల్, హౌ టు రీచ్ నిజామాబాద్, హౌ టు రీచ్, చాలామంది ఏపీ, కర్ణాటక, తమిళనాడు చాలా మంది వచ్చారు ఇక్కడ, రైట్? సో అలా యు ఆర్ ఏ గూగుల్ మ్యాప్ ఫర్ పర్సన్. కెరియర్ గైడెన్స్ అండి అంత పవర్ఫుల్ అండి. సరే, సో మనము కెరియర్ గైడెన్స్, దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అండ్ ఎవ్రీబడి ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మనకి ఏ రంగంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండవచ్చు. ఇందాక శ్రీధర్ సార్ చెప్పారు, ఐ మై సెల్ఫ్ ఎగ్జాంపుల్. ఇందాక ఇప్పుడు అలాగే అయితే సుధీర్ గారు అన్నారు, నేను ఒక ప్రాబ్లం చూశాను, ఐ వాంట్ టు హెల్ప్ అదర్ పీపుల్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ రీజన్లా నేను కెరియర్ గైడెన్స్ లేని వాళ్ళని చాలామంది చూశాను, లేకుండా తప్పు దారిలో వెళ్ళే వాళ్ళని చూశాను. దాని తర్వాత ఒకసారి టైం అడ్జస్ట్ చేసుకొని తర్వాత కెరియర్ గైడెన్స్ తీసుకొని కరెక్ట్ దారిలో వెళ్ళే వాళ్ళని చూశాను. దెన్ ఐ డిసైడెడ్ దట్ డే ఇట్ సెల్ఫ్, ఐ విల్ చూస్ దిస్, ఐ విల్ హెల్ప్ ద సొసైటీ. నేను ఇంజనీర్ అయి నేను జాబ్ చేసిన కంటే ఎప్పుడైతే నేను హెల్ప్ చేయడం వల్ల ఎవరైతే కరెక్ట్ కెరియర్ చూస్ చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అవుతున్నారో వాళ్ళని చూసి నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. సో వన్ థింగ్ ఈస్, ఎవ్రీబడి ఇన్ లైఫ్ దే వాంటెడ్ టు డూ ఎ జాబ్ ఆర్ ఎన్ యాక్టివిటీ, వాళ్ళకి ఏదైతే హ్యాపీనెస్ ఉందో, వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో, అండ్ కెరియర్ గైడెన్స్ ఈజ్ ది బెస్ట్ థింగ్ ఇన్ దట్ ఏరియా. మనం ఏదైనా జాబ్లో ఉండొచ్చు, ఆల్రెడీ బిజినెస్లో ఉండొచ్చు, ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తుండే ఉండొచ్చు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ గృహిణి, హోమ్ మేకర్ అయి ఉండొచ్చు, ఆల్రెడీ ట్రైనర్ అయి ఉండవచ్చు, ఆర్ ఈవెన్ రిటైర్డ్ పర్సన్ అయి ఉండవచ్చు. ఎలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కానీ తీసుకునే ఆపర్చునిటీ ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్. దీంతో పాటుగా మనం ఏదైనా పని చేస్తే మన ప్రపంచానికి అవసరం ఉండాలి. వి నీడ్ దట్. మనకు సరే నచ్చింది సరే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడాలి. అండ్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతమైన కెరియర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 10 ఏళ్ల కింద ఉన్న కెరియర్స్ ఇప్పుడు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా మంది కెరియర్ గైడెన్స్ లేదు, కొత్త కెరియర్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో కొత్త కెరియర్స్ వస్తున్నాయి. వాళ్ళకి హెల్ప్ చేసేవారు మనమే చేస్తాం వాళ్ళకి. సో ప్రపంచానికి కావాల్సింది, ప్రపంచంలో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ కావాల్సింది కెరియర్ గైడెన్స్. మనకు నచ్చింది కెరియర్ గైడెన్స్, మనకు ప్రపంచానికి కావాల్సింది కెరియర్ గైడెన్స్. అలాగే దెర్ ఈస్ ఎ మనీ ఆల్సో యూ కెన్ ఎర్న్. నేను స్వయాన చూశాను, ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ టైమ్స్. ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చినప్పుడు
Simplest, the smallest amount I have seen per person, 5K to 15K. Actually, if you get deep, you might earn into, I have seen people who are earning into thousands and lakhs of rupees. That is a different thing. But I'm saying per student, if you correct career guidance ఇవ్వగలిగితే, and that of course that depends upon మీరు ఏ లొకేషన్ ఉన్నారో అది కూడా అవుతుంటుంది. మరి మద్రాస్ ఆర్ బాంబే ఇస్ సంథింగ్ డిఫరెంట్, హైదరాబాద్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఒరిస్సా ఇస్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్, బెంగళూరు ఇస్ సంథింగ్ డిఫరెంట్. బట్ మీరు ఎక్కడున్నా కానీ career guidance is the most important thing. సో మనకు వచ్చేది, నచ్చేది, నలుగురు మెచ్చేది అండ్ డబ్బులు తెచ్చేది, కానీ ఒక్కటే ఓన్లీ థింగ్ దట్ విచ్ ఇస్ దేర్, విచ్ ఇస్ మనకు కావాల్సింది ఏంటి ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇది నేర్చుకోవాలి. ఎలా ఇవ్వాలి? ఈ కెరీర్ గైడెన్స్ ఏమలా ఇవ్వాలి? సార్ ఎంత బాగుంది, నేను నేర్చుకోవాలి, నేను చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చాలా మందికి హెల్ప్ చేయాలండి, డబ్బులు సంపాదించగలను దీని ద్వారా ఉంది, చాలా మందికి నేను హెల్ప్ చేస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది ఉంది. బట్ ఎలా చేయాలి? దట్స్ వేర్ దిస్ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై శ్రీధర్ వీరమల్ల సార్ కమ్స్ ఇన్ టు పిక్చర్. మెటిక్యులస్లీ డిజైన్డ్, ఎందుకంటే శ్రీధర్ సార్ అండ్ టీమ్ హ్యాస్ డన్ సో మెనీ సెషన్స్. ఐ బీన్ క్లోజ్లీ అబ్జర్వింగ్ సార్. ఎన్నో సెషన్స్ చేస్తున్నారు, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఎన్నో స్కూల్స్లో, ఎన్నో కాలేజ్లో. And if a person who can design a program better in the interest of students, that has to be first Sridhar sir. సో ఎగ్జాక్ట్ ఏంటంటే అందుకే అంటాను, ఈ ప్రోగ్రామ్ అయితే శ్రీధర్ సార్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్లో ఎగ్జాక్ట్ సింపుల్గా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. కళ్ళు మూసుకొని. ఎందుకంటే there are a lot of opportunities are there, part time, full time, you can also earn money. It is not like any other seasonal job. కొన్ని స్టెప్ కొంచెంసేపు ఉంటాయి. అలా కాకుండా లాంగ్ టైమ్, లాంగ్ లాస్టింగ్, తరతరాలుగా ముందుకు ఫ్యూచర్లో పనికొచ్చే ఏదన్నా ప్రొఫెషన్ అంటే అది కెరీర్ గైడెన్స్. నేను రాసిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఇంతకుముందు సి ప్రోగ్రామ్ రాసామని, తర్వాత C++ రాసామని, తర్వాత పైథాన్ ప్రోగ్రామ్, థింగ్స్ ఆర్ చేంజింగ్. బట్ కెరీర్ గైడెన్స్ అనేది ఇట్ ఈస్ నీడెడ్. అండ్ ఆల్ త్రూ మనకైతే రోటీ, కపడా, మకాన్ ఎలా అంటామో అలాగే కెరియర్ గైడెన్స్ కూడా అలాగే అవసరం. ఇట్ హెస్ బికమ్ ఎ నీడ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. సో ఆ ప్లేస్లో మీరుంటే, అంటే కెరీర్ గైడెన్స్ ఇచ్చే ప్లేస్లో మీరుంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ యూ కెన్ సింప్లీ జాయిన్ దిస్ ప్రోగ్రామ్. ఒక లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నవడేస్, రైట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఏమో అయిపోతుంది. అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ కెరియర్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ టు. నేను ఇంజనీర్ కాబట్టి ఐ హ్యావ్ షేర్డ్ సమ్ పిక్చర్ హియర్. దీంట్లో ఎవరన్నా గెస్ట్ చేసి వాట్ కుడ్ బి దిస్ ప్రొఫెషన్ ఒక్కసారి చెప్పండి మీరు, రైట్? మీకు ఐడియా ఉంది. వాట్ కుడ్ బి దిస్ వన్? పిక్చర్ కనపడుతుంది కదా? డ్రోన్ మ్యాపింగ్ సార్, ఐ థింక్. డ్రోన్ ఆపరేటింగ్ సార్. Drone operator. Okay. So let me call this as a drone pilot. Is one profession. Correct. Right? ఇదేమై ఉండొచ్చు. వెబ్ డిజైనింగ్ సార్. ఓకే. సో వెబ్ డిజైన్ అనుకుందాం. డ్రోన్ పైలట్ కాబట్టి నేను టాకింగ్ అబౌట్ AI కాబట్టి I said it's a prompt engineering. ఓకే. ఇదేమై ఉండొచ్చు. డేటా సెంటర్ మెయింటెనెన్స్. డేటా సెంటర్. అండ్ యాక్చువల్ డయాగ్రామ్ ఎందుకు పెట్టారంటే మేము ఆల్రెడీ హార్డ్వేర్ సార్. ఓకే, ఆల్రెడీ ట్రైనర్స్ ఉన్నారు కాబట్టి కొంతమంది ఆల్రెడీ క్లాసెస్ ఇచ్చింటారు కాబట్టి ఈ పిక్చర్ పెట్టాను. ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ఎథికల్ హ్యాకింగ్, రైట్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆల్సో ఇస్ సస్టైనబిలిటీ ఆఫీసర్. సో ఇలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. మనకేంటి బైపీసీ తెలిసింది, ఒక డాక్టర్ ఇంజనీర్ కాదండి, చాలా ఉన్నాయి. సుధీర్ సార్ క్లియర్గా చెప్పారు ఇంతగా, రైట్? There is a lot of pain in his words when he was talking about, Sudhir sir was talking about. I can empathize the pain.
పీపుల్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకుండా వాళ్ళు కెరియర్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి చెప్పగల అవకాశం మన దగ్గరే ఉంది. వన్స్ యూ కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ శ్రీధర్ సార్ ఆర్ విజయ్ జక్కో సార్, అండ్ అమౌంట్ ఈస్ వెరీ 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 నామినల్ అండి. ఈ నామినల్ అమౌంట్తో మీరు ఒక అద్భుతమైన కెరియర్ గైడెన్స్ ప్రొవైడర్, కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్, కెరియర్ గైడెన్స్ గైడ్ అనుకోవచ్చు, అడ్వైజర్ అనుకోవచ్చు. యూ గెట్ ఎ సర్టిఫికేషన్. ఎంతోమంది జీవితాల్లో మీరు వెలుగులు నింపగల శక్తిని, ఆ కెపాసిటీని, ఆ కేపబిలిటీని పొందుతారు ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. లెట్ us do one thing, రైట్? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. జస్ట్ టేక్ ఏ సిట్ స్ట్రైట్. అందరూ వెన్నెముక నిటారుగా ఉండనండి. కళ్ళు మూసుకోండి. కళ్ళదలు ఉంటే తీసేయచ్చు, కళ్ళదల డిస్టర్బెన్స్ అవుతాయి మీకు. టేక్ ఎ డీప్ బ్రెత్. ఒక దీర్ఘమైన శ్వాస. దీర్ఘమైన శ్వాస అంటే శ్వాస తీసుకుంటే యాక్చువల్ మీకు నాసికారంధ్రాల గుండా అలా లోపల నుంచి పొట్ట భాగముల వరకు, దెన్ నెమ్మది నెమ్మది వదిలిపెట్టండి. మరొక దీర్ఘమైన శ్వాస. నెమ్మది నెమ్మదిగా వదిలిపెట్టండి. మీరు ఈ కెరియర్ గైడెన్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు. యూ రిసీవ్డ్ సర్టిఫికేషన్. అండ్ యు ఆర్ రెడీగా ఉన్నారు కెరియర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి స్టూడెంట్కి. ఒక 17 ఏళ్ల కుర్రాడు, అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. అతని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియట్లేదు. మీరు కెరియర్ గైడెన్స్ సర్టిఫైడ్ పర్సన్ అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని అడుగుతున్నాడు, సార్, మేడం, నా పొజిషన్ ఇది, నాకు మీరు గైడ్ చేయాలి అంటే మీరు ఏమాత్రం తడుముకోకుండా, ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, నేను సహాయం చేయడానికే ఉన్నాను ఇక్కడ. అతనితో మాట్లాడి, అలాగే అతని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, ఆ అబ్బాయికి అయితే రైట్ కెరియర్ ఏదైతే ఉందో, చూసిందో, వాళ్ళకి అవసరం ఉందో, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అతనికి ఇచ్చి అతని కెరియర్ చూస్ చేసుకునేలా చేశారు. అలా ఎంతో మందికి ప్రతి మీ దగ్గరికి మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులకి, అలాగే మీకు వచ్చిన వాళ్లకు ప్రోయాక్టివ్గా మీరు హెల్ప్ చేస్తూ, అలాగే దాంతోపాటు డబ్బులు సంపాదిస్తూ హ్యాపీగా ఉంటున్న సమయంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ మీ దగ్గర తిరిగి వచ్చి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అంటూ, మీ వల్లనే ఐ ఫౌండ్ మై పాత్, నా కెరియర్ పాత్ మీ వల్లనే నాకు ఇంత అద్భుతంగా ఉంది, మీకు ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చుకోలేను అన్న మాటలు అంటుంటే మనకు ఎలా ఉంటుందండి? యూ కెన్ స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ ఓపెన్ యువర్ ఐస్
నెమ్మది నెమ్మదిగా మీకు కళ్ళు తెరవాలన్నప్పుడు తెరవండి. ఎలా ఉంటుందంటే దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ బీయింగ్ ఏ కెరియర్ గైడెన్స్ పర్సన్. అతనే సార్, ఎలా ఉంటుంది సార్? షేర్ చేస్తారా? చాలా How do you- సంతోషంగా ఉంటుంది సార్. వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్, ఒక వ్యక్తి వచ్చి ఐ హావ్ సెటిల్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ యూ అంటే అంతకు మించిన ఆనందం వేరేది ఏమి ఉండదు. గ్రేట్ థింగ్ ఫర్ ఎవర్. అంటే రైట్ డైరెక్షన్ రైట్ టైంలో ఎవరైతే ఇస్తారో వాళ్ళని మన జీవితంలో సూపర్ సూపర్ సార్. భాగ్యలక్ష్మి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. Happy ఆ, evening. మన వల్ల ఎంతో మంది లైఫ్ సెటిల్ అవుతుందంటే చాలా హ్యాపీ అండి. కనీసం ఒక ఇద్దరికైనా మనం లైఫ్ ఇచ్చినట్లయితే వాళ్ళు మనల్ని ఎప్పటికీ మర్చిపోలేదు సార్. షూర్ షూర్. ఓకే, సో అందరండి అంటే యా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ యా. సూర్యనారాయణ గారు చెప్పండి. సార్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర కాకినాడలో ఆంధ్ర పాలిటెక్నిక్ అనే కాలేజీ దగ్గర మా ఇల్లు అండి. అయితే అందులో చదువుకోవడానికి స్టూడెంట్స్ మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. విజయనగరం నుంచి ఓ స్టూడెంట్ వచ్చాడు. వచ్చినప్పుడు అతనికి పక్కన చారిటీస్ అనేది ఉండేది, దాంట్లో ఫ్రీగా భోజనం పెట్టేవారు. అక్కడ చదువుకునే వాళ్ళంతా కూడా దాంట్లో భోజనం చేశారు. అతనికి సీట్ రాలేదు, అంటే లిమిటెడ్ సీట్స్ ఉండేవి. అయితే నా దగ్గరకు వచ్చి, ఏమంటే మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు కదా, మీరు ఎవరితోటారా రికమెండ్ చేయండి, కొంచెం నాకు ఇంటి దగ్గర మా వాళ్ళు డబ్బులు కూడా పంపే పరిస్థితి లేదు అన్నాడు. సరే అని చెప్పేసి అక్కడ మాకు తెలుసున్న కార్పొరేట్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని అప్పుడు వెళ్ళి అతనికి ఇస్తే, అతనికి ఆ 2 సంవత్సరాలు కూడా భోజనం పెట్టి కోర్స్ పూర్తి చేశాడండి. అతను టీవీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఐటీఐ నుంచి డిప్లొమా పూర్తి చేసి తర్వాత ఒకసారి వచ్చాడు నన్ను కలవటానికి. నేను గుర్తుపట్టలేకపోయాను. ఏమంటే నేను మీ ఇంట్లో ఉండి చదువుకున్నాను, మీరు భోజనం సీట్ ఇప్పించారు, నా పేరు ఫలానా అని చెప్పాడు. ఆ గ్రాటిట్యూడ్ అన్నది లైఫ్ లో వాళ్ళందరికీ మనం ఎప్పుడైనా హెల్ప్ చేసినా అది తప్పకుండా ఉంటుంది సార్. అది ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్ సార్, పర్ఫెక్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎన్నో అద్భుతంగా ఎన్నో సిచ్యువేషన్స్ మనకు ఫ్యూచర్లో రాబోతున్నాయండి. సో అందుకే నేను, మీరు మ్యూట్లో ఉండండి, బట్ రిపీట్ ఆఫ్టర్ మీ. నేనైతే ఏదైనా అంటున్నాను, జస్ట్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ చూస్ టు గైడ్. రైట్, నేను అన్నట్టు అనండి. సో భాగ్యలక్ష్మి గారు, సత్యనారాయణ గారు, జస్ట్ సే దట్. నాకు వినపడకపోవచ్చు, బట్ ఐ కెన్ సీ, మీరు నేను చూస్తాను మిమ్మల్ని. ఐ చూస్ టు గైడ్. ఐ చూస్ టు గైడ్. ఐ చూస్ టు ఇన్స్పైర్. ఐ చూస్ టు ఇన్స్పైర్. ఐ చూస్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఐ చూస్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఎస్, వెల్కమ్ అండి, అండ్ వెల్కమ్ టు ద వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ career guidance certification program meticulously designed by Sridhar Veeramala sir. And please take this opportunity and make a difference in somebody's life. ఇందాక సార్ చెప్పినట్టుగా మనం కూడా కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపగలం, అండ్ దట్ గివ్స్ ది మోస్ట్ గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద వరల్డ్. రైట్, ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం. వీ కెన్ సాల్వ్ సంబడీస్ ప్రాబ్లమ్, వీ కెన్ బీ హ్యాపీ, అండ్ వీ కెన్ ఎర్న్ మనీ, అండ్ వీ కెన్ బీ సక్సెస్ఫుల్. మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు, ఎదుటి వాళ్ళని సక్సెస్ఫుల్గా చేయొచ్చు. రైట్, అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ టేక్. యా, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర సార్. ఇట్ వాస్ రియల్లీ అమేజింగ్. దారి తెలియని వాళ్ళకి ఎట్లా అయితే మ్యాప్స్ ఉపయోగపడతాయో, లైఫ్లో ఎటు వెళ్ళాలో తెలియని వాళ్ళకి కూడా ఆబ్వియస్గా కెరీర్ గైడెన్స్ అనేది నిజంగా ఉపయోగపడుతుంది. ఐ థింక్ వండర్ఫుల్ షేరింగ్స్ ఉన్నాయి. విజయ్ జక్కోజ్ గారు, ఐ థింక్ హీ నీడ్స్ టు డ్రాప్ ఇన్ a few minutes. I request him to share a few details about this program. తర్వాత, is it okay sir? We'll take questions in a few minutes.
థ్యాంక్ యూ సో Sure, మచ్ sure, సార్. sir. ఓవర్ టు విజయ్ గారు. సో ఈజ్ అ కార్పొరేట్ ఎంప్లాయీ, 10 సంవత్సరాల పైన ఈజ్ డూయింగ్ సో మెనీ కెరీర్ గైడెన్స్ సెషన్స్. సో అతను కూడా నాతో కలిసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇద్దరు కలిసి సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము. సో రేపు మార్నింగ్ వాళ్ళ ఇంట్లో మంచి ఫంక్షన్ ఉంది, పెద్ద ఫంక్షన్ ఉంది, బట్ స్టిల్ ఈ సెడ్ ఐ వాంట్ టు జాయిన్, ఐ విల్ బి హియర్ ఫర్ అట్లీస్ట్ సమ్ టైమ్ అని వచ్చారు. సో ఐ లెట్ హిమ్ స్పీక్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇంతకుముందు రామచంద్ర సార్, శ్రీధర్ సార్ చెప్పినట్టు ఒకటి కొటేషన్ మీకు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చూశాను. రైట్ టైంలో రాంగ్ డిసిషన్ తీసుకున్నా, రాంగ్ డిసిషన్ రైట్ టైంలో తీసుకున్నా, బోత్ ఆర్ వేస్ట్ కదా లైఫ్లో, అవునా కదా? సో చాలా మంది ఏంటంటే ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత అరే ఈ కోర్స్ చేయలేదే, ఇది చేయలేదని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు జాబ్ చేస్తూ. ఎస్ సార్. సో అలాంటిది మనం రైట్ మూమెంట్లో రైట్ పీపుల్కి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే వీఆర్ ఆల్సో వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ప్లస్ వాళ్ళ లైఫ్లో ఎక్కడన్నా ఇంతకుముందు రామచంద్ర సార్ చెప్పినట్టు వాళ్ళ లైఫ్లో ఎక్కడ కలిసినా కూడా మనం మర్చిపోవచ్చు వాళ్ళని, బట్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు మనల్ని. రీసెంట్లీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. యాక్చువల్లీ నేను పేరెంటింగ్ సెషన్స్ కూడా చెప్తాను. నేను మెట్రో స్టేషన్, ఎస్ఆర్ఆర్ మెట్రో స్టేషన్ దిగి కిందికి వచ్చేస్తున్నా, ఒక సెషన్ ఉందని స్పీడ్గా వస్తున్నాను. వెనక నుంచి నాకు పేరెంటింగ్ అని వినబడుతుంది ఎక్కువ. ఏంటని మేబీ నన్ను కాదు కావచ్చు అని వస్తున్నాను. ముందర నాకు ఆపోజిట్ వచ్చే పర్సన్ సార్ మిమ్మల్ని ఎవరో పిలుస్తుందని అన్నారు అన్నట్టు. ఏమని పిలుస్తున్నారంటే పేరెంటింగ్ కోచ్ అని పిలుస్తుండే. తను నా పేరు మర్చిపోయాడు యాక్చువల్గా, నా సెషన్ విన్నాడట. అంటే చూడండి, మనం చెప్పింది కాంటెంట్ గుర్తుంటుంది, మనం పర్సన్ గుర్తుంటాడు, కాంటెంట్ గుర్తుంటుంది, మేబీ నేమ్ మర్చిపోవచ్చు. అంటే వాళ్ళ మైండ్లో అంత ఫిక్స్ అయిపోతుంది మనం చెప్పిన కాంటెంట్. 1 minute కావచ్చు, 2 minutes కావచ్చు, ఇట్ విల్ గివ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లైఫ్. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 100 members స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, మనం అనుకుంటే ఎంతమంది మారుతారని ఒక డౌట్ ఉంటుంది మనకి. బట్ ఒక్క స్టూడెంట్ మారినా కూడా త్రూఅవుట్ తన లైఫ్ మొత్తం, తన జనరేషన్స్ మొత్తం మారుతాయి. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ మారాడు అనుకోండి, తను మంచి మంచి డిపార్ట్మెంట్ కావచ్చు, మంచి పొజిషన్లో వచ్చాడు. సో ఎంటైర్ ఫ్యామిలీ విల్ చేంజ్ ఆర్ నాట్? తన నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది, తను కంటిన్యూస్గా చేంజ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కూడా చాలా మంది ఏది చూసుకోవాలో తెలియట్లేదు. ఎస్ ఆర్ నో? మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మోటివేషన్ అని చెప్తాం, ఏం చెప్తాం అని దెర్ ఇస్ నో ఐడియా. ఎస్ ఆర్ నో? అదే కెరీర్ గైడెన్స్ మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఐఎమ్ సర్టిఫైడ్ కెరీర్ గైడెన్స్ కోచ్ అని, మనకు కూడా మార్కెట్ ఉంటుంది. అంటే మీరు ఫ్రీ సెషన్స్ వస్తుంటే, పెయిడ్ సెషన్స్ వస్తుంటే, ఇండియాలో టాప్ మోస్ట్ కెరీర్ గైడెన్స్ కోచ్లు ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఛార్జ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్స్లలో. అంటే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉంది ఈ కెరీర్కి అనేది. విత్ ఇన్ 5 years, కమింగ్ 5 yearsలో ఆల్మోస్ట్ ఇండియాకి 10 lakhs పీపుల్ కావాలి కెరీర్ గైడెన్స్ కోచెస్. అదే మన మార్కెట్లో స్టార్టింగ్లోనే ఉన్నాం అనుకోండి, వీఆర్ వర్త్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఆల్మోస్ట్ శ్రీధర్ సార్తో నాకు ఆల్మోస్ట్ 8 months నుంచి లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అంతమంది నేను డిఫరెంట్ చెప్పేది నేను సెషన్స్, బట్ శ్రీధర్ సార్ ఎప్పుడైతే మేము అసిస్టెంట్లో వచ్చామో అప్పటి నుంచి నాకు లక్కీలీ సార్తో గైడెన్స్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేను అప్పటి నుంచి కంటిన్యూస్గా సెషన్ చేస్తున్నాను, పెయిడ్ సెషన్స్ చేస్తున్నాను. నేను ఎంత అడిక్ట్ అయిపోయానంటే ఎప్పుడైతే ఇంట్లో ఒక 1 week సెషన్ చెప్పకుంటే ఫ్రీగా అయినా స్కూళ్ళల్లో చెప్పాలనే మెంటాలిటీ వచ్చేసి నాకు. చెప్పకుండా ఏమవుతుందంటే మనం మర్చిపోతాం. ఎస్ సార్, అవునా కదా? ఎందుకంటే మనం అట్లీస్ట్ మన స్కూల్లోకి వెళ్ళి గవర్నమెంట్ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళినప్పుడు మనం చెప్తే ఏమొస్తుంది, యూజ్ ఏంటి అని అనుకుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడున్న పరిచయాల వల్ల వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు మనల్ని. ఓకేనా? ఎస్, అవునా కదా? సో మనకి ఎప్పుడైనా ఒకటి ఫ్రీగా చెప్తున్నాం అని కాదు. మీకు ఇందులో ఎస్పెషల్ ఉండేదంటే చాలా మందికి జాయిన్ అవుతున్నారు, బట్ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నాం మనం. దీనిలో మోస్ట్ ఆఫ్ రీసెర్చ్ కావాలి. ఆల్మోస్ట్ శ్రీధర్ సార్, నేను చాలా తక్కువ రీసెర్చ్ చేశాను కానీ శ్రీధర్ సార్ అయితే కంప్లీట్లీ ఒకటే టాపిక్ మీద ఆల్మోస్ట్ 4 years రీసెర్చ్ చేశాడు. ఇండియాలో ఏమేమి ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఏమేమి ఉన్నాయి అనేది ప్రతిదీ కార్నర్ బై కార్నర్ ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి ఒక బుక్లెట్ తయారు చేశారు సార్. ఒక పీపీటీ ఉండేది, ఆల్మోస్ట్ ఒక వర్క్ షాప్ చేయొచ్చు అది. 100 స్క్రీన్స్ ఉంటాయి అందులో. సో మీకు ఇది కూడా డిజైన్ ఎలా చేసామంటే కోర్సుని, చాలా మందికి కెరీర్ గైడెన్స్ అంటే మనం ఏం చెప్పాలి ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు యాక్చువల్గా. సో సార్ డిజైన్ ఎలా చేశారంటే 10 days ఉంటుంది ఈ కోర్స్ అనేది. అసలు కెరీర్ గైడెన్స్, కెరీర్ కౌన్సిలింగ్కి ఇలాంటి డిఫరెన్సెస్ ఏంటి, ఒక సెషన్ ఎలా తీసుకోవాలి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 1 hour ఇస్తే డిజైన్ ఎలా చేయాలి, ఏ టాపిక్ని ఎలా చెప్పాలి, ఏది అంటే అంటే ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ టు స్కూల్ అనేది టాపిక్ చేంజ్ అవుతుంది. సేమ్ ఆఫ్టర్ 10th తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఒక కాంటెంట్ చెప్పాలి, మనం
అర్బన్కి వచ్చినప్పుడు ఒక కాంటెంట్ చెప్పాలి, దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ప్రతిదీ 10 డేస్లో విత్ అసైన్మెంట్స్తో పాటు ఎవ్రీథింగ్ ఇక్కడ టీచ్ చేస్తాం మేము. ఓకేనా? సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మీకు ఎవరైతే ఈ టాపిక్ ఈ కెరీర్ గైడెన్స్ అనేది యూజ్ అయ్యే వాళ్ళకి మీరు పరిచయం చేయండి ఇది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీనియర్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ థింగ్. మన మోటివేషన్ స్పీకర్ వెళ్తే ఇక్కడ మన ఇంపాక్ట్లోనే 10,000 మెంబర్స్ ఉన్నారు. ఎస్ఆర్ అవునా కదా? మీకంటే ఒక బ్రాండ్ ఆమె సర్టిఫైడ్ కెరీర్ గైడెన్స్ కోచ్ అని వెళ్తే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. ఎస్ఆర్ సో కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ అయిన 36 అంటే మేము శ్రీధర్ సార్ నన్ను రామచంద్ర సార్ని వదిలేస్తే 33 మెంబర్స్ ఉన్నారు. సో మీరే కాకుండా మీకు ఎవరైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి కంపల్సరీ చెప్పండి. ఇంతకుముందు రామచంద్ర సార్ ఒకటి అడిగారు కదా, మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక పర్సన్ కారణం అని. మీరు ఒక పర్సన్కి ఇది కెరీర్ గైడెన్స్ ఉందని చెప్పారనుకోండి, మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారు తను ఫేమస్ అయిన తర్వాత. అవునా కదా? ఎస్ సార్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి పరిచయం చేయండి ఈ కోర్స్ని. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ అండ్ రామచంద్ర సార్ ఫర్ ద ఆపర్చునిటీ. ఓ టు శ్రీధర్ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, దట్ వాజ్ వండర్ఫుల్. ఎస్ ఐ నో అంత బిజీగా ఉండి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, దిస్ అన్ ఆపర్చునిటీ. మన అందరికీ తెలుసు ఇండియా ఈజ్ ఎ యూత్ కంట్రీ అంటారు, రైట్? సో మోర్ దెన్ 25% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దెన్ 25 years ఏజ్. మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ లెస్ దెన్ 15 years ఏజ్. అంటే జస్ట్ ఒక 10th క్లాస్ లోపు పిల్లల్ని తీసుకుంటే దాదాపుగా ఎన్నో కోట్ల 35 crores ఎంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 8th, 9th, 10th చదివే వాళ్ళు మోర్ దెన్ 1 crore ఉన్నారు. అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లోనే 1 కోటి మంది విద్యార్థులకి ఇప్పుడు గైడెన్స్, ఇమీడియట్ గైడెన్స్, నాట్ అబౌట్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఏంటంటే ఎడ్యూటెక్ ఇండస్ట్రీ అంటారు. మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేయండి. ఎడ్యూటెక్ ఇండస్ట్రీ. కొత్తగా స్టార్టప్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇప్పుడంతా స్టార్టప్ కల్చర్ వింటున్నాము. స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎక్కువగా ఎడ్యూటెక్ ఇండస్ట్రీలో వస్తున్నాయి. కెరీర్ గైడెన్స్, కెరీర్ కౌన్సిల్ అనేది $multi-billion ఇండస్ట్రీ. అంటే కొన్ని 100 కోట్ల 1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ ట్రైనర్స్ అయ్యుండి మనందరం కూడా ట్రైనింగ్ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం రూరల్, అంటే ఈ పెద్ద పెద్ద కంపెనీస్ టార్గెట్ అంతా కూడా సిటీస్, రిచ్ పీపుల్ ఉంటుందండి. సో వాళ్ళ టార్గెట్ అంతా ఎక్కువ 5,000 to 10,000 రామచంద్ర సార్ చెప్పినట్టు దే ఆర్ చార్జింగ్ లాడ్ ఆఫ్ మనీ. కానీ మనము ఎలాగో స్కూల్స్లో మీరు అందరూ సెషన్ చెప్తున్నారు, జస్ట్ మోటివేషన్ బదులు వీ కెన్ గైడ్ స్టూడెంట్స్ ఎలాంగ్ విత్ మోటివేషన్. ఆఫ్ కోర్స్ కెరీర్ గైడెన్స్ అనేది 100% ఏదో థియరిటికల్ సబ్జెక్ట్ కాదు. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న మారుతున్న కాలాలకు అనుగుణంగా ఇప్పుడున్న టెక్నికల్ యుగంలో మనము అవకాశాలు కలిగించడం, అవగాహన కలిగించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఇందాక రామచంద్ర సార్ చెప్పినప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది. నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో మాస్టర్స్ చేశాను, అది ఆర్కిటెక్చర్లో చదువుతున్నప్పుడు మా గైడ్ ఉండేవాడు ఆర్ఎన్ దత్తా గారు. హీ వాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తను చెప్పాడు, శ్రీధర్ నీకు గవర్నమెంట్ జాబ్ రావచ్చు ఇందులో, కానీ గవర్నమెంట్ జాబ్లో నువ్వు జాయిన్ అయినా కూడా అక్కడ మొత్తం పాలిటిక్సే ఉంటుంది. నీకు ప్రమోషన్ రావడం చాలా ఎవరైనా చనిపోతే కానీ నీకు ప్రమోషన్ రాదు. సో ఐటీ అనేది భవిష్యత్తులో ఐటీ భూమి ఉండబోతుంది కాబట్టి నువ్వు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపో అని తను గైడ్ చేశారు. సో అప్పుడు నేను అలా ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చాను. 26 years నుంచి కార్పొరేట్ ఐటీలో పనిచేస్తున్నానండి, రైట్? సో ఆల్మోస్ట్ 5 years నుంచి ఐ ఇంటరాక్టెడ్ విత్ 40,000 స్టూడెంట్స్. చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎంతమంది మీ ఇష్టం లేకుండా ఈ కోర్సులో జాయిన్ అయ్యారంటే అట్లీస్ట్ 30 to 40% హ్యాండ్ రైజ్ చేస్తారు. కేవలం మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాను. వాళ్ళు 3rd year ఉండొచ్చు, final year ఉండొచ్చు. అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు వదిలేశారు, ఇంకా నాకు సంబంధం లేదు, మా పేరెంట్స్ కోసం నేను జాయిన్ అయ్యాను. ఇన్ఫాక్ట్ 40-45 years ఇక్కడ ఇన్ఫాక్ట్ చాలా మంది ఇంటరాక్ట్ అవుతుంటే చెప్తాను, నేను డాక్టర్ కావాలనుకున్నాను, మా పేరెంట్స్ బలవంతంగా చేసి నన్ను ఈ కోర్సులో జాయిన్ చేశారు. వాళ్ళ లైఫ్ లాంగ్ మర్చిపోరండి. ఇట్ ఈస్ నా పీపుల్ డోంట్ ఫర్గెట్. వాళ్ళు ఇది నా లైఫ్ అంతా మా పేరెంట్స్ ప్రూవ్ చేశారు, లేకపోతే మా పక్కింటి వాళ్ళనో మా అంకుల్ వాళ్ళనో ఇలా అయిపోయింది అని. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, వాళ్ళ పేరెంట్స్తో ఎలా కన్విన్స్ చేయాలో తెలియదు, ఎలాంటి కెరీర్ చూస్ చేసుకోవాలో తెలియదు. మనం కనుక ఒక చిన్న స్పార్క్ ఇవ్వగలిగితే, రైట్, అందరూ చెప్పినట్టు 100కు 100 మనం చేయలేకపోవచ్చు, 100కు 1 చేంజ్ చేయగలిగినా కూడా వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఎందుకంటే వన్ అన్హ్యాపీ సోల్ కెన్ క్రియేట్ మెనీ మోర్ అన్హ్యాపీ సోల్స్. సో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ, దిస్ ద రైట్ టైం. కోట్ల మంది మనకు ఉన్నారు, మన చుట్టూ ఎన్ని స్కూల్స్ ఉన్నాయో మీ అందరూ చెప్పక్కర్లేదు, స్కూల్స్, కాలేజెస్. ఇట్స్ లైక్ అమేజింగ్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ ఎట్ ద రైట్ టైం. విజయ్ గారు చెప్పినట్టు దిస్ ద రైట్ టైం టు గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఏ
ఇండస్ట్రీ, భవిష్యత్తు కూడా చాలా ఉండబోతుంది. గవర్నమెంట్ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం కానీ, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం కానీ చాలా స్కూల్స్లో, కాలేజీలో దెర్ ఇస్ అ రిక్వైర్మెంట్ ఫర్ కెరీర్ కౌన్సిలర్, కెరీర్ గైడెన్స్ చూస్తున్నారు. కొన్ని స్కూల్స్లో మ్యాండేటరీ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మీరు ఒక్క సెషన్ చేయగలిగితే మినిమం 15,000 to 25,000 ఈజీగా ఛార్జ్ చేయొచ్చు, రైట్? సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. మన గురువు గారు మీ అందరికీ తెలిసిందే, మినిమం ఛార్జెస్లోనే మనం సెషన్స్ ఇవ్వాలి అని, ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి సార్ చేశారు. సో నేను కూడా అట్లీస్ట్ ఇంపాక్ట్ నుంచి ఒక 500 మంది కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో 2 బ్యాచ్లు కండక్ట్ చేశాము. 3వ బ్యాచ్ వీఆర్ రెడీ. సో 10 ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్, అంటే మనకు సెషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి వాళ్ళకి స్టూడెంట్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడున్న కెరీర్స్ ఏంటి, కొత్త తరం కెరీర్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే జెన్జీ ఇప్పుడున్న స్టూడెంట్స్తో వాళ్ళ మైండ్ సెట్ వేరు, మన మైండ్ సెట్ వేరు ఉంటుంది, వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, రైట్? అండ్ కంప్లీట్ మెటీరియల్ ఇస్తాం మీకు, పీపీటీస్ కానీ, మాన్యువల్స్ కానీ. ఇందాక విజయ్ గారు చెప్పినట్టు వీ క్రియేటెడ్ బుక్లెట్ కూడా తయారు చేస్తాం, ఒక 45 పేజ్ బుక్లెట్. ఆ బుక్ దొరికితే చాలు, వాళ్ళు దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ కూడా మనము మీకు అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది విత్ కంప్లీట్ గైడెన్స్. అలాగే స్కూల్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఫ్లైయర్స్ తయారు చేసుకోవాలి. సో ఎండ్ టు ఎండ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ నామినల్ ఛార్జ్, ఎందుకంటే వీ వాంట్ దట్ కమిట్మెంట్. చాలామంది అడిగారు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారంటే, కమిట్మెంట్ అనేది లేదు, ఫ్రీగా చేయొచ్చు, కానీ వస్తారు, జాయిన్ అవుతారు, వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు మాకు కాదు. కేవలం ఇంట్రెస్ట్ ఉండి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. లేదు నేను బిజీగా ఉంటాను, నేను రోజు గంట కేటాయించానంటే దయచేసి జాయిన్ అవ్వకండి. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్, మీరు రోజుకి ఒక గంట టైం స్పెండ్ చేయగలరు అంటే ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, ఎందుకంటే దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు చేంజ్ లైఫ్. కానీ నాకు గంట టైం ఉండదు, నాకు వీలైతే జాయిన్ అవుతానంటే అటువంటి వాళ్ళు వద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ స్టార్టింగ్లో చెప్పినట్టు, మనము ఒక స్టూడెంట్ని రైట్గా గైడ్ చేయక్కర్లా, కానీ రాంగ్గా గైడ్ చేసినా కూడా దట్ ఈజ్ డేంజరస్. మనం తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఎందుకంటే మనం కరెక్ట్గా తెలుసుకుని మిగతా వాళ్ళని గైడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ అండి, అమౌంట్ 3,000 రూపీస్, 2,999 ఫర్ 10 days ఆన్లైన్. టైమింగ్ విల్ యాక్చువల్గా ఇంతకుముందు 8 to 9 చేశాము, బట్ కొంతమంది మార్నింగ్ అడుగుతున్నారు. సో యాజ్ పర్ ద మెజారిటీ ఆఫ్ ద టీమ్ విల్ గో, అదర్వైజ్ డైలీ 8 to 9 కానీ, మార్నింగ్ 6 to 7 కానీ వీఆర్ ప్లానింగ్. అండ్ బ్రీఫ్గా ఐ థింక్ శృతి రెడ్డి గారు ఫస్ట్ బ్యాచ్ అమెరికాలో ఉండి కూడా తను ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యారు. ఐ రిక్వెస్ట్ హర్ టు స్పీక్ ఫర్ 2 minutes, షేర్ హర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్, మ్యామ్. Yeah, happy evening, sir. Namaste. I'm Shruti Reddy. So thank you, Ramchandra sir and Vijay Jakoji sir and Sridhar Veeramalla sir for giving me such an opportunity. Usually career guidance అని అనౌన్స్ చేయగానే ఫస్ట్ బ్యాచ్ లో ఫస్ట్ స్టూడెంట్ నేను జాయిన్ అయ్యి కోర్స్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ సార్. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అని నాకు ఎందుకు అనిపించింది అంటే, వెన్ ఐ వాస్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ గివింగ్ ద మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్, అక్కడ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ 6th to 10th class వాళ్ళకి ఇలాంటిది చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరు కూడా చక్కగా ఈ కోర్స్ నేర్చుకోండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఎంత చెప్పారంటే అసలు మనం సార్ చెప్పింది మళ్ళీ రివైవ్ చేసుకొని కూడా మాకు ఇప్పుడు అంటే సార్ ఎంత సబ్జెక్ట్ ఇచ్చేసారు మాకు 3 weeks 10 days క్లాస్లో, స్టిల్ వీఆర్ థింకింగ్ అంటే దాన్ని ఎట్లా క్యాచప్ చేయాలి అని. సో రీసెంట్గా నేను వన్ ఆఫ్ మై కొలీగ్తోని మాట్లాడి ఎవ్రీ డే మనం ఒక ½ an hour జూమ్ పెట్టుకొని ద 2 speakers హ్యావ్ టు కమ్ అండ్ spend 50 minutes of time and we'll do the practice session అని మేము డిసైడ్ చేసుకున్నాము. సో డెఫినెట్లీ వీఆర్ విత్ యూ సార్. అండ్ మీరు బయట సెషన్స్ చెప్పినప్పుడు కూడా మేము మీతో కోఆపరేట్ చేసి సెషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అండ్ ఐ ఎంకరేజ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ గ్రూప్, ప్లీజ్ జాయిన్ ద కోర్స్ అండ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మామూలుగా ఇక్కడ ఇచ్చే సబ్జెక్ట్ మాత్రం అసలు మనం ఎంత రిసెర్చ్ చేయాల్సి వస్తుంది అంటే సార్ అంత ఎక్కువగా సబ్జెక్ట్ ఇచ్చేసారు మాకు. అండ్ రెడీ టు గివ్ అంటే మనం ఇక్కడ నేర్చుకున్నాక సార్ ఇచ్చిన పీపీటీ ఆ సబ్జెక్ట్ తో ఇమీడియట్ గా వెళ్ళి మనం క్లాస్ చెప్పేయచ్చు అని కాదు. సార్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మనకు రైట్ పాయింట్, ఎందుకంటే వీ నీడ్ టు గివ్ అవర్ టైమ్ అండ్ వీ నీడ్ టు వర్క్ హార్డ్. ఎందుకంటే ఎవ్రీడే మార్కెట్ లో ఏదైతే సబ్జెక్ట్ అప్డేట్ అవుతుందో అదంతా మనం అప్డేట్ చేసుకున్నప్పుడే మనము రైట్ డెసిషన్ అండ్ రైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద రైట్ పీపుల్ ఇవ్వగలుగుతాము. సో ఐ ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్లీజ్ టేక్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మనకి అసలు 3,000 is nothing. According to me, 3,000 is nothing. So you better opt for this session and you can definitely share to all your friends. And I thank Sridhar sir for giving your valuable time, and Ramchandra sir and Vijay Jakoji sir. Thank you one and all. Jai Hind, Jai Bharat. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జర్నీలో ఉండి కూడా జాయిన్ అయ్యారు, థ్యాంక్ యూ. ఎస్,
యా సుధీర్ గారు, ఇఫ్ యూ హావ్ ఎ క్వశ్చన్ ఆర్ ప్లీజ్. యా, ఒక చిన్న డౌట్ సార్. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు సార్, లైక్ తను TTWS లో ఇంకా జాయిన్ అవ్వలేదు, బట్ ఈ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ కెరీర్ గైడెన్స్. సో అలా జాయిన్ అవ్వచ్చా సార్ TTWS లో? ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అండి ఒకసారి, ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ ఒక ట్రైనర్ అనే కాన్సెప్ట్ తోటి మనము వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. ఎందుకంటే ట్రైనర్ స్కిల్స్ ఇక్కడ నేర్పించము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పర్సన్ ఇస్ ఆల్రెడీ ఏ ట్రైనర్. అంటే అఫ్ కోర్స్ మనకి ఆల్రెడీ ఇఫ్ హీ హాజ్ సమ్ ఆఫ్ ద స్కిల్స్ వీ కెన్ కన్సిడర్, బట్ దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ ట్రైనర్స్. ఎందుకంటే ఆల్రెడీ ట్రైనర్స్ అయిన వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ కెరీర్ గైడెన్స్ ఇచ్చేయమనుకుంటే దెన్ దే కెన్ ఈజీలీ కండక్ట్ సెషన్స్. ఓకే, ప్యారలల్ గా మేనేజ్ చేసుకోవచ్చు అంటారా సార్ తనకి? దట్స్ వై ఐ వాంట్ టు టాక్ టు హిమ్ వన్స్. ఒకసారి మాట్లాడాక దెన్ ఐ కెన్ కన్ఫర్మ్, బికాస్ మీ సమ్ నెంబర్ పీపుల్ ఇస్తాను కెన్ సార్. డూ ఇట్, నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఓకే సార్, మీ నెంబర్ ఒకసారి ఐ ఆల్సో వాంట్ టు మేక్ షూర్, అంటే అందరూ జాయిన్ అవ్వాలని కూడా నా ఉద్దేశం కాదు. సో ఓన్లీ పీపుల్ హూ ఆర్ గుడ్, ఎందుకంటే ఇది మనం గైడ్ చేయాలి. ఇట్ ఇస్ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ, బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, రైట్? మనం ఏదో వెళ్తాము, సెషన్స్ చెప్తాము, డబ్బులు తీసుకుంటామని కాదు. రైట్, ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్, లాలయ్య భవానీ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ఫస్ట్ పర్సన్ టు మేక్ ద పేమెంట్ ఫర్ దిస్ బ్యాచ్. వెల్కమ్. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. అలాగే రామచంద్రుడు సార్ ఉన్నారు, హీ హాస్ అనదర్ మీటింగ్ బట్ హీ స్టిల్ వెయిటింగ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ డిస్కస్. ఆర్ చాట్లో పెట్టాను రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో, సో యూ కెన్ రిజిస్టర్ అండ్ షేర్ ద స్క్రీన్ షాట్ ఇన్ ద గ్రూప్ ఆర్ పర్సనల్లీ. ఎస్, లాలయ్య గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ. నేను మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి వీడియో ఆఫ్ చేసుకొని సార్ మాట్లాడండి. నేను 243 బ్యాచ్. ఓకే, వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి. బ్యాచ్ సార్, నేను 243 బ్యాచ్ సార్. నేను, నా పేరు లాలయ్య. చెప్పండి. యా, నేను ఫిజికల్ సైన్స్ టీచర్ సార్. నేను వండర్ఫుల్. వికారాబాద్. అయితే మా స్టూడెంట్స్కి ప్లస్ నా పిల్లలకు కూడా యూజ్ అవుతుందని చెప్పి జాయిన్ అయినాను సార్. అయితే సార్ నాగేశ్వరరావు సార్ గారి వీడియో కూడా చూశాను, ఇది చాలా బాగుంటుందని చెప్పారు. అయితే మా బాబు ఒక అతను 8th క్లాస్, ఒక అతను 5th క్లాస్ చదువుతున్నాడు సార్. అయితే వాళ్ళతో పాటు మా స్టూడెంట్స్కి అందరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని, కెరీర్ గైడెన్స్ బాగుంటుంది అని జాయిన్ అయినా సార్ నేను. దీనికి మీ యొక్క అమూల్యమైన మీరు ఇచ్చే ట్రైనింగ్ మాకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి జాయిన్ అయినా సార్. అది సార్, థ్యాంక్ యూ సార్. షూర్ సార్, తప్పకుండా. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సత్యనారాయణ గారు, అయితే సంతోష్ గారు కూడా ఉన్నారు, సెకండ్ బ్యాచ్ జాయిన్ అయ్యారు. ఐల్ ఆస్క్ హిమ్ టు స్పీక్ ఫర్ ఎ మినిట్. సత్యనారాయణ గారు. టైమింగ్స్ వచ్చేసి అంటే కన్ఫర్మ్ గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్, అంటే మన డిమాండింగ్ బట్టి డిసైడ్ చేస్తారా సార్? యా, మోస్ట్లీ ఈవినింగ్ 8 to 9 ఉంటుందండి, అన్లెస్ మెజారిటీకి వర్కౌట్ అవ్వకపోతే. ఈవినింగ్ అయితే బెటర్ సార్. ఓకేనండి, సరే సార్, షూర్. డైలీ యా, 1 2 అవర్. బ్యాచెస్ కూడా 8 to 9 పెట్టాము ఈవినింగే. ఓకే సార్, డైలీ 1 అవర్ కదా సార్? అవునండి, 1 అవర్ సెషన్. ఆఫ్లైన్ ఏంటండి? ఆఫ్లైన్ ఉందా సార్ 1 or 2 days అలా ఏమన్నా? ఆఫ్లైన్ అయితే సపరేట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఇది ఓన్లీ 10 days ఆన్లైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. యా, ఈ మెజారిటీ ఈవినింగ్ వర్కౌట్ అవుతుందంటే విల్ ప్లాన్ ఫర్ ఈవినింగ్. ఓకే. ఎస్, శైలజ గారు. యా సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. నా పేరు శైలజ. నేను మొన్ననే 243 బ్యాచ్ లో కంప్లీట్ చేసుకున్నాను సార్. నేను ట్రైనింగ్ అయిపోయింది. మొన్న మెగా ఇంపాక్ట్ కూడా అటెండ్ అయ్యాను సార్. నేను మొన్న గంపా సార్ పెట్టిన హరిహర కలబాన్ 4 days వచ్చాను. మంచి సెషన్స్ ఇచ్చారు. మీరు అందరినీ చూసాను నేను అక్కడ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను స్కూల్స్ కి విజిట్ చేస్తున్నాను సార్. నేను వెళ్తూ ఉన్నాను ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చితంగా విజిట్ చేయాలి కాబట్టి. నేను అన్ని స్కూల్స్, నేను 20 years నుంచి యాజ్ ఏ టీచర్ గా వర్క్ చేస్తున్నాను సార్. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తూ ఉన్నాను. నేను చెప్పేవి చిన్న టాపిక్ అయినా కానీ చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సార్. అసలు చాలా కనెక్ట్ అవుతున్నారు పిల్లలు కూడా, అయితే చాలా కనెక్ట్ అవుతున్నారు. మీరు చెప్పినట్టుగా 10th క్లాస్, ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు 10th క్లాసే కాబట్టి మీరన్న కెరీర్ గైడెన్స్ అది ఇస్తే మాత్రం నిజంగా పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సార్. నాకు కూడా అది ప్లస్ పాయింట్ అవుతుంది. కనీసం ఓకే, వాళ్ళకి ఒక కెరీర్ మోటివేషన్ ఇస్తున్నాము ఇన్ని రోజుల నుంచి. సైబర్ సెక్యూరిటీ మోటివేషన్ ఇవే నడుస్తూ ఉన్నాయి.
ప్లస్ యాంటీ నార్కోటిక్ ఇవి ఇస్తున్నాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తే వాళ్ళకి ఇంకా బెటర్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. కాకపోతే ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మన యూట్యూబ్స్లలో ఈ మధ్య యూట్యూబ్స్ బాగా పెరిగిపోయినాయి. అందరికి ఆన్లైన్ లో వీళ్ళు కెరీర్ అవన్నీ వస్తూ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఎందుకంటే అందరు జనరల్ గా ఫోన్ లో అందరి చేతిలో వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు అందులో చూసుకుంటున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. ఇది మనం చెప్తే కనెక్ట్ అవుతుంది అంటారా? మోటివేషన్ చెప్పట్లేదు అండి యూట్యూబ్లో. మోటివేషన్ అందరూ యూట్యూబ్లో కెరీర్ గైడెన్స్ కంటే ఎక్కువ మోటివేషన్ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, మరి మోటివేషన్ ఎందుకు చెప్తున్నారు మీరు? యా కరెక్టే సార్. యూట్యూబ్ లో చూస్తున్నాం. మీకు విషయం చెప్పమంటారా? ఇంజనీరింగ్ కోర్సు కానీ Yes, ఇంజనీరింగ్ కోర్సుకి కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంతకంటే అద్భుతంగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు వాళ్ళు. ఎనీథింగ్ దే కెన్ లెర్న్ ఆన్లైన్. కాకపోతే ఎంతమంది నేర్చుకుంటారు ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఓకే, సో మనము ఆన్లైన్లో నిజంగా వింటున్నప్పుడు ఎంతో మంది ఎన్నో కోర్సులు జాయిన్ అవుతారు. నోబడీ పేస్ అటెన్షన్. yes sir. ఏదో అలా స్క్రోల్ అవుతూ ఉంటుంది, టైం అయిపోతుంది, కానీ మైండ్ పెట్టరు. కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు దే ఇంటరాక్ట్. ఇట్ ఇస్ నాట్ వన్ వే కమ్యూనికేషన్. వాళ్ళ డౌట్స్ని మనం క్లారిఫై చేయగలిగితే దట్ ఈస్ ద వెన్. అండ్ అగైన్ ఆన్లైన్లో కంటెంట్ ఉంది, కానీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక 5% కూడా సెర్చ్ చేసి అలాంటి కంటెంట్ చూడరు. కరెక్టే సార్. రైట్. సో కంటెంట్ ఉన్నంత మాత్రాన వాళ్ళకు అది చూస్తారని కాదు, దే డోంట్ నో దట్ ఎగ్జిస్ట్. సో మనం ఎంత అందరం చెప్పుకుంటే మనం పోయి వేల మంది లక్షల మందిని మార్చాల్సిన అవసరం లేదు. 1 person ఈజ్ గుడ్ ఎనఫ్. దట్ హోల్ లైఫ్ వాళ్ళ చేంజ్ అయిపోతుందండి. ఆ Yes, sir. ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగితే దట్ ఇస్. ఎందుకంటే మోటివేషన్ ఇవన్నీ దట్ ఇస్ నీడెడ్, బట్ ఓన్లీ టు ఏ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న గైడెన్స్ ఇవ్వగలగడం అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ రోజుల్లో. ఓకే, Yes సార్. నిజంగా చెప్పాలంటే నేను అన్ని విజిట్ చేసిన సార్. సో మీరు ఇచ్చేది నేను ఖచ్చితంగా చేస్తాను సార్. తప్పకుండా చేరుతాను. అండ్ 10th పిల్లలకి కెరీర్ గైడెన్స్ కూడా ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫాక్ట్ ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలండి కెరీర్ గైడెన్స్ ఇప్పుడు? వాట్ ఈస్ ద రైట్ క్లాస్? నాకు తెలిసి అయితే 9th అనుకుంటున్నా సార్. 9th Okay. 10th అనుకుంటున్నా. ఓకే, సాయి కిరణ్ గారు 8th అంటున్నారు. ఇప్పుడు చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఈ ఐఐటి కోచింగ్ ఇవన్నీ ఏ క్లాస్లో స్టార్ట్ అవుతున్నాయండి? 7th సార్. 7th, రైట్? 7th సో యా, నేను కూడా ఫస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళని గైడ్ చేయాలి, ఇంటర్మీడియట్ వాళ్ళని గైడ్ చేయాలి అనుకునేవాడిని. బట్ ఐ రియలైజ్డ్ 6th 7th లోనే పేరెంట్స్ అనేది వాళ్ళని ఫిక్స్ చేసేస్తున్నారు. అండ్ ఆఫ్ Okay, కోర్స్ okay. 6th 7th ఇట్ ఈస్ టూ ఎర్లీ, బట్ యా యూ కెన్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 7th and 8th. ఓకే ఓకే. అప్పటి నుంచి అంటే మనం అవగాహన problem కలిగించవచ్చు వాళ్ళకి. చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఫస్ట్ విజిట్ చేసింది గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ 10th వరకు వాళ్ళు నార్మల్ గానే ఉంటారు సార్. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్స్ అనుకోండి, వాళ్ళు 7th నుంచి సపరేట్ చేస్తారు, ఏది దానికి ఐపీఎల్ ఎంపీఎల్ అనేసి. కానీ గవర్నమెంట్ లో అట్లా ఏముండదు. 10th దాకా అట్లాగే గవర్నమెంట్ లో వెళ్ళిపోతూ లేదు. ఉంటారు. మనం గవర్నమెంట్ లో మీరు అందరూ సెషన్స్ ఫ్రీగా చెప్పండి, సర్వీస్ చేయండి. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎన్నాళ్ళు ఫ్రీగా చేస్తారు మనందరినీ కూడా ఎట్ ద సేమ్ టైం మీరు సెషన్స్ చేసి ఎర్న్ చేసుకోవాలి. మీకు మన క్రెడిబిలిటీ ఎప్పుడు వస్తుందండి? మనం ప్రైవేట్ స్కూల్స్లోకి వెళ్ళి ఇవన్నీ బిల్డ్ చేసుకున్నప్పుడు క్రెడిబిలిటీ వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో సర్వీస్ చేయండి, ప్రైవేట్ స్కూల్లో చెప్పి సంపాదించుకోండి. దట్ ఈస్ అవర్ మోటో. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది కూడా ప్రైమరీగా ట్రైనర్స్ అంటే ఎస్ సర్వీస్ చేయాలి వద్దనట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం హౌ వీ కెన్ ఎర్న్ మనీ, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, Correct, థ్యాంక్ sir. యూ అండి. సంతోష్ గారు Thank you, sir. వెల్కమ్ Thank you. సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నారాయణఖేడ్ ఏరియాలో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు రీసెంట్ గా మెగా ఇంపాక్ట్ కూడా నిర్వహించారు. 2000 ఇంటర్మీడియట్ స్కూల్స్ ని స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి అద్భుతంగా అక్కడ కెరీర్ గైడెన్స్ సెషన్ కూడా పెట్టించారు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ దేర్. ఎస్ సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఇంత దూరం రావడం, మాకు టైం ఇవ్వడం కూడా చాలా గ్రేట్ సార్. యాక్చువల్లీ మేడం ఐఏఎస్ ఉమాహారతి గారు మాకు 1 second సార్, సారీ సార్, ఒక్క నిమిషం. రామచంద్రుడు గారు హీ హాస్ టు గో ఫర్ అనదర్ సెషన్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక్కసారి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే సార్ ఆఫ్లైన్ సెషన్కి వెళ్ళాలి. ఆల్రెడీ 10 minutes he waited for us. ఎస్ కవిత గారు, ఒక్క నిమిషం. సంతోష్ గారు, ఓకే సార్. యా కవిత గారు మాట్లాడండి. నా క్వశ్చన్ ఉందా మీకు? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ అది మన క్లాసెస్ అనేది ఈవినింగ్ ఉంటే బాగుంటుందేమో అని. యా అండి, ఈవినింగ్ 8 to 9 ఇస్ ద స్కెడ్యూల్ టైం. ఒకవేళ ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే మార్నింగ్ మారుద్దాం అనుకున్నాము, బట్ దట్ ఈస్ 8 to 9 ఇస్ కామన్ టైం. ఎంప్లాయీస్ కి ప్రాబ్లం అవుతుంది కదా. అవునండి, అవును. యా యా.
ఓకేనండి. రామచంద్రుడు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఎవరైనా మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్ ఉన్నా కానీ నేను నెంబర్ ఇచ్చాను ఇక్కడ. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. బట్ ఫర్ షూర్ జస్ట్ జాయిన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ యూ కెన్ డూ వండర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, మహాదేవి గారు మాట్లాడండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ నా చిన్న డౌట్ ఏమంటే సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను సార్ మన TTTWS లోన. నేను జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక డౌట్ సార్. మీది ఎప్పుడు అయిపోతుందండి కోర్సు? నెక్స్ట్ మంత్ అయిపోతుంది సార్. రెండు క్లాష్ అవుతాయి, సేమ్ టైం ఉంటాయి సెషన్స్. అదే మీరు తర్వాత డౌట్. బ్యాచ్ లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవుదురు. కానీ ఈ బ్యాచ్ లో ఇది 8th కి స్టార్ట్ అవుతుంది, December 8th కి. ఒక 10 days ఉంటుంది. డిసెంబర్ 8 సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి. ఎస్, సంతోష్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడండి సార్. సూర్యనారాయణ గారు జస్ట్ 1 minute అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ మేము ఈ మెగా ఇంపాక్ట్ గురించి అని మేము మేడం పర్మిషన్ గురించి వెళ్ళాం సార్. వెళ్తే మేడం ఏమన్నారంటే కెరియర్ గైడెన్స్ పైన ఫోకస్ చేశారు. ఎస్ సార్, IAS ఉమాహారతి గారు, సబ్ కలెక్టర్ నారాయణఖేడ్. అయితే ఆమె ఏమన్నారంటే మెయిన్ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మా నుంచి మేము హెల్ప్ చేస్తాం. బట్ కెరియర్ గైడెన్స్ మస్ట్ షుడ్ ప్రతి స్కూల్ అండ్ కాలేజెస్ కి వెళ్ళి చెప్పాలి మీరు అని చెప్పేసి నాకు చెప్పారు సార్. చెప్పిన తర్వాత మనం మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే దాంట్లో మళ్ళీ మీకు అందులో కెరియర్ గైడెన్స్ టాపిక్ కూడా మీరే తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ మేడం ఉమాహారతి గారు వెరీ యంగ్, ఒక స్టూడెంట్ లాగా ఉన్నారు. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అండి, యూపీఎస్సీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్. సో నారాయణఖేడ్లో సబ్ కలెక్టర్గా ఉండి తను ప్రతి స్కూల్లో కూడా ఇంపాక్ట్ వాళ్ళు విని మోటివేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది. బట్ కెరీర్ గైడెన్స్ చెప్పండి అని చెప్పేసి తను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంటే దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎంత ఇంపార్టెంటో. రైట్, ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. సూర్యనారాయణ గారు. సార్ ఆల్రెడీ నేను సేల్స్ గురించి గంపా నాగేశ్వర గారు క్లాసెస్ అటెండ్ అవుతున్నాను సార్. ఓకే, మధ్యలో నాకు సేల్స్ విత్ సుధీర్ గారు అని చెప్పేసి ఆయన క్లాసులు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి వచ్చి 6, 7, 8 డిసెంబర్ మనకి వేణు కళ్యాణ్ గారు క్లాసులు ఉన్నాయి. నేను నెక్స్ట్ సెషన్ లో జాయిన్ అవ్వచ్చా సార్? తప్పకుండా వీటన్నిటి అండి. పేమెంట్